ముందుగా రథసప్తమి శుభాకాంక్షలండి. రథసప్తమి పూజ మా ఇంట్లో మేము ఎలా చేసుకున్నామో ఈ వీడియోలో చూసేయండి. ఇటు సైడ్ ఎక్కువగా సూర్యోదయం అవ్వకపోయిన ముందే పాలు అనేవి పొంగించుకుంటారు. మేము 5 o'clock అయితే మా పాలు అనేవి పొంగించుకున్నాము. ఈ పిడకల నుండి వచ్చే పొగ ఇల్లంతా స్ప్రెడ్ అయితే చాలా మంచిదంట. అలానే పాలు పొంగిన తర్వాత అయితే పరమాన్నం కోసం అయితే బియ్యం పెసరపప్పు వేసుకున్నాము. అది ఉడికే లోపైతే జేగురు అలుక్కొని తాబేలు ముగ్గు పెట్టుకొని ఇంకా దేవుడు ఫోటో పెట్టేసుకొని అంతా ఇక్కడ సర్దుకుంటుంది మా దొడ్డ. ఇంకా ఈ గ్యాప్లో అయితే అది ఉడికిపోయింది కదా, ఇంకా చెరుకు ముక్కలు ఇంకా రేగిపళ్ళు బెల్లం ఇవన్నీ వేసి కలుపుకుందనమాట. ఇక్కడైతే మేము చిక్కుడు పిక్కలతో కాకుండా రేగిపళ్ళతో అయితే రథాన్ని చేసుకున్నాము. అయిపోయిన పరవాన్నం అయితే దేవుడికి నైవేద్యంగా చిక్కుడాకుల్లో పెట్టి మా పూజ అయ్యేటప్పటికి బంగారు రంగులో అయితే సూర్యభగవాన్ మాకు దర్శనం ఇచ్చారు. ఇక్కడైతే డైరెక్ట్గా చూడకూడదంట, వాటర్లోనే చూడాలంటే ఇంకా వాయనం ఇచ్చింది.